అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చిందంటే మహిళలందరిలో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఆడవాళ్ల ఆరాధ్య దైవమైన వరలక్ష్మీదేవిని పూజించే మహా పవిత్రమైన రోజు వరలక్ష్మి వ్రతం. ఈ పూజ అంత పవిత్రమైనదిగా ఉండాలంటే పూజ చేసే ముందు రోజు కొన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలి. ఇవి మన పూజను సంపూర్ణంగా చేసుకోవడంలో చాలా సహాయపడతాయి. పూజా స్థలం శుభ్రపరచడం, ఒక పీటను ఏర్పాటు చేసి దానిపైన పసుపు లేక ఎరుపు వస్త్రాన్ని ఉంచి ఒక మండపంలాగా దాన్ని తయారు చేయాలి. కలశము రాగి, ఇత్తడి, వెండి ఏదైనా కూడా తీసుకోవచ్చు. వాయినం ఇవ్వడానికి పసుపు, కుంకుమ, క్రేన్ వక్కపొడి ప్యాకెటు, గాజులు, బ్లౌజ్ పీసులు, ఇంకా పళ్ళు, అరటి పళ్ళు, ఇంకేవైనా పూజకు 5 రకాలు, 3 రకాలు ఏవైనా కూడా తీసుకోవచ్చు. తాంబూలం పెట్టి ఇవ్వడానికి ప్లేట్ కానీ ఏదైనా మీకు నచ్చిన వస్తువు ఏదైనా కూడా ఇవ్వచ్చు. ఇంకా తమలపాకులు, ఈ తమలపాకులు పెట్టి ఇచ్చేటప్పుడు వాటి కాడలు మన వైపు ఉండాలి. ఇంకా చేతికి పెట్టుకునే మైదాకు కోన్లు కూడా ఇవ్వచ్చు. ఏవైనా పేపర్ ప్లేట్స్ నైవేద్యాలు పెట్టడానికి అనుగుణంగా ఉండేటివి సిద్ధం చేసుకోవాలి. అమ్మవారిని అలంకరించడానికి రూపము, ఆభరణాలు, ఇంకా ముందు రోజే నానబెట్టుకున్న శనగలు, గులాబీ, బంతి, చామంతి, మందార, వీలైతే తామర పువ్వులు, మొగలి పువ్వులు, మల్లెపూలు, పూలమాలలు ఏవైనా కూడా తీసుకోవచ్చు. కూర్చోడానికి పీట లేక చాప, గంధము, కొబ్బరికాయలు, ఖర్జూర, వక్కలు, పసుపు, కుంకుమ, అగ్గిపెట్టి, జవ్వాదు, పారాని, గంగాజలము, రోజ్ వాటర్, ఆవు నెయ్యి, అమ్మవారి పాదాలు, పసుపు కొమ్ములు, పువ్వొత్తులు, కర్పూరము, వత్తులు, తామర వత్తులు, వస్త్రము, కుంకుమభరణి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కొమ్ములు, గవ్వలు, తామరమాల, చిట్టి గాజులు, తామర పుష్పాలు, శ్రీఫలము, పవడాలు, నల్లపూసలు, అమ్మవారి చిత్రపటం, ఇలా వీలైన పూజా సామాన్లు తెచ్చుకోవాలి. అమ్మవారికి చీర, తాంబూలము, సుహాసినులకు వాయినాలు, ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అగరబత్తులు, కుందులు, హారతి ప్లేటు, పంచపాత్ర లేక చిన్న చెంబు లేదా గ్లాసు, దానిలో ఉద్దరిని అంటే స్పూన్ కూడా ఉండవలేను. అక్షింతలు, ఇంకా గంట, బియ్యము, బెల్లము, చేతి కట్టుకోవడానికి తోరము, గుమ్మానికి మామిడాకులు, బంతిపూలతో అలంకరించాలి. పంచామృతం కోసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలా అన్ని తెచ్చిపెట్టుకోవాలి. నైవేద్యాలు పాయసము, పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి, వడలు ఇలా ఏవైనా కూడా బేసి సంఖ్యలో పెట్టుకోవచ్చు. 3, 5, 7, 9, 11 లేకపోతే అరటి పళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఇలా ఏం నైవేద్యాలు చేస్తామో అవి ముందే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఈ ఏర్పాట్లన్నీ ముందుగా చేసుకుంటే వ్రతం రోజు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవిని ఆరాధించవచ్చు. అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాము. మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.